మాట్లాడుకునేది ఏంటంటే రక్తహీనత గురించి, ఐరన్ డెఫిషియన్సీ అనిమియా. ఇది మన ఇండియాలో మోస్ట్ కామన్ ప్రాబ్లం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లెక్కల ప్రకారము 6 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలు తీసుకుంటే ఇది 67%. అంటే 100 మందిలో 67 మందికి రక్తహీనత ఉన్నది. అది 10 నుంచి 19 సంవత్సరాల పిల్లలు తీసుకుంటే గర్ల్స్లో అయితే 37%, బాయ్స్లో అయితే 17%గా ఉంది. అదే మన లేడీస్లో తీసుకుంటే 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల లోపు తీసుకుంటే ప్రెగ్నెంట్ కానీ లేడీస్లో 57%, అదే ప్రెగ్నెంట్ లేడీస్లో 52%. అంటే ఆల్మోస్ట్ 50% పీపుల్కి రక్తహీనత ఉంది. చాలా కామన్ ప్రాబ్లము. ఇది చిన్న ప్రాబ్లంగా తీసుకోవద్దు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒకవేళ రక్తహీనత ఉంది, ఐరన్ లోపం ఉందంటే వీళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయంటే, పిల్లల్లో వీళ్ళు సరిగా ఫుడ్ తినరు. ఇంకోటి ఏంటంటే ఈ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఐరన్ అనేది చాలా ముఖ్యము. సో రక్తహీనత ఉండడం వల్ల బ్రెయిన్ సరిగ్గా గ్రోత్ ఉండదు, సో ఐక్యూ కూడా తక్కువ ఉంటుంది. ముందు ఆల్రెడీ మంచి చదివే పిల్లలు రక్తహీనత ఉండడం వల్ల సరిగా చదవరు, ఎనర్జీ సరిగా ఉండదు. ఈ సెల్స్ అన్ని వీక్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిన రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ అవుతుంటాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా లేట్గా రికవరీ ఉంటుంది. కొందరు పిల్లలు స్లేట్ పెన్సిల్ తినడం, ఐస్ తినడము అండ్ పేపర్ తినడం చూస్తుంటాము. అండ్ వీళ్ళు సరిగా ఆడుకున్న తొందరగా కలిసిపోతారు. అదే పెద్దలు ఎలా ఉంటారు, ఈ రక్తహీనత ఉన్న వాళ్ళు ఎట్లా కనిపిస్తారంటే తెల్లగా, లేకుంటే పసుపు పచ్చ కలర్లో. వీళ్ళ నెయిల్స్ కూడా చాలా వీక్ ఉంటాయి, స్పూన్ షేప్లో కూడా కొందరు కన్వర్ట్ అయిపోతుంటాయి. అంటే ఈ లక్షణాలు తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉంటాయి, ఆకలి సరిగా ఉండదు, స్టెప్స్ ఎక్కేటప్పుడు ఆయాసం రావడము, కొంచెం దూరం నడవంగానే అలసిపోతారు వీళ్ళు, ఎనర్జీ సరిగా ఉండదు, కొంచెం చిన్న పని చేసినా అలసిపోయినట్టు అనిపించడము, కాళ్ళు చేతులు లాగడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే తలనొప్పి, బాడీ పెయిన్స్ రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి ఆ బాడీ పెయిన్స్గా తలనొప్పి టాబ్లెట్ తీసుకొని వాడుతుంటారు. యాక్చువల్ ప్రాబ్లం చూస్తే ఈ రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ అనిమియా ఉంటుంది. సో మీకు ఇలాంటి లక్షణాలు ఉంటాయి, మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ రక్తం లెవెల్ చెక్ చేయించుకొని బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో దాన్ని బట్టి, ఒకవేళ తక్కువ ఉంటే దానికి తగ్గట్టు మందులు రాస్తారు, సిరప్ కానీ టాబ్లెట్స్. ఎన్ని మంత్స్ వాడాలి కూడా చెప్తారు, అది కూడా ఫాలో అవ్వండి. ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే తొందరగా డెలివరీ అయిపోతుంది, ప్రీమెచ్యూర్ లేబర్స్. అండ్ పుట్టిన పిల్లలు కూడా బరువు తక్కువ పుట్టడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఆ పుట్టిన పిల్లలు బరువు తక్కువ ఉండడం వల్ల మళ్ళీ అడ్మిట్ చేసి వారిని 2 నెలలు ఉంచాల్సి వస్తాయి. ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. సో మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఐరన్ పెరుగుతుంది అంటే, ఇవి నాన్ వెజ్లో మంచిగా ఉంటుంది, హీమ్ ఐరన్ ఉంటుంది, చికెన్, మటన్, ఈ లివర్ లెక్క ఉంటుంది. అండ్ చేపలు, ఎగ్స్లో ఈ ఐరన్ అనేది మంచిగా ఉంటుంది. అదే వెజ్లో తీసుకుంటే పాలకూర, గోంగూర, అండ్ ఈ నువ్వులు, పప్పులు, ఖర్జూర పండ్లు, ఈ క్యారెట్, బీట్రూట్, వీటిలో ఐరన్ అనేది మంచిగా ఉంటుంది. ఈ వెజిటబుల్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు లెమన్ పిండుకోండి. సో దీంట్లో ఏంటంటే విటమిన్ సి ఉంటుంది. సో దానివల్ల ఐరన్ అబ్జర్ప్షన్ అనేది మంచిగా అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఫాలో కొట్టండి.